నమస్తే, నేను ప్రియా. ఆశ్చర్య న్యూస్ కి స్వాగతం. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన ఎర్రచందనం స్మగ్లర్లు. రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యకు కడప జిల్లా రాజంపేటలోని నిరసనలు చేస్తున్న జర్నలిస్టులు. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అవినీతి, అధర్మం, అన్యాయం, ఎర్రచందనం స్మగ్లింగ్ లపై వార్తలు రాశాడని నేడు మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్న రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు బైక్ పై వచ్చి అతి కిరాతకంగా తరిమి కత్తులతో నరికి హత్య చేశారు. అందుకు నిరసనగా నేడు కడప జిల్లా రాజంపేట పట్టణంలో తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం మరియు ఏపీడబ్ల్యూజే మరియు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలి అని, దాడులపై ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేయాలి అని, అలానే మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని, ఆర్థిక సహాయం చేయాలి అని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఐఏఎస్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య న్యూస్ టీవీ సిఇఓ మరియు చైర్మన్ అయిన కొర్రపాటి నాగరాజాచార్య మరియు రామచంద్రయ్య, కళ్యాణ్, ఈశ్వరయ్య, రఘురామరాజు, భాస్కర్, సుబ్బా నరసయ్య, రమేష్, సురేష్, అశోక్ రెడ్డి, రవిప్రసాద్, వెంకటరెడ్డి, కార్తీక్, దుర్గయ్య ప్రసాద్, రెడ్డి ప్రసాద్, నరసింహులు, పలు జర్నలిస్టులు పాల్గొన్నారు. నా పేరు బాలాజీ యాదవ్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఈరోజు బాధాకరమైన విషయం. మన వీకోట మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని ఉదయం వాకింగ్ వెళ్తున్న సమయంలో ఎర్రచందనం దుండగులు అతి కిరాతంగా హత్య చేయబడింది. పోలీసులు వెంటనే దుండగుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. అట్లు చేయని పక్షాన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెగలు పడతారు. వెంటనే పోలీసులు చర్య తీసుకొని అతను అరెస్ట్ చేయాలి. ఈరోజు 11 గంటలకు పలంనేరు ఏటీఎం నందు సర్కిల్ నందు అన్ని పార్టీలు, అన్ని విలేక సంఘాలు ధర్నా చేస్తున్నాం. వెంటనే పోలీసులు స్పందించాలని మరీ కోరుతున్నాం. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను పాత్రికేయులపై దాడులను We want justice. We want justice. We want justice. We want justice. అందరూ రండి. అది కళ్యాణ్ మేడం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి వాళ్ళు న్యాయం చేసి ఆ ప్రభుత్వానికి ఏదైనా ఉద్యోగం కల్పించి ఇట్లాంటి సంఘటనల ద్వారా కూడా చర్యలు తీసుకోవాలని మా డెప్యూటీ డైరెక్టర్ అక్కడ కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఐ సెండ్ ఇట్ టు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ మేడం.